నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీ. వైసీపీ రక్తం మరుగుతోంది. యువతలో ఉడుకు రక్తం గురించి వింటుంటాం, కానీ వైసీపీలో యువతతో పాటు వృద్ధుల వరకు రక్తం సలసల ఉడుకుతోంది. వైసీపీ నాయకులు, కార్యకర్తల్లో వయసుతో తేడా లేకుండా రక్తం ఉడికిపోవడానికి ప్రధాన కారణం టీడీపీనే. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పాలన సాగించకుండా వైసీపీకి నిప్పు పెట్టి వేడి రగిల్చే పనిలో నిమగ్నమైంది. అయితే ఆ వేడికి వైసీపీ రాజకీయంగా బూడిది కాకపోగా పదునైన అస్త్రంగా మారుతోందని టీడీపీ గ్రహించలేకపోతోంది. ఒక పనిముట్టు మొద్దువారితే కొలిమిలో వేడి చేసి దాన్ని బాగా పదును పెట్టడం పల్లెల్లో చూస్తుంటాం. ఇప్పుడు వైసీపీని నిప్పులో కాల్చి బూడిద చేస్తున్నట్టు టీడీపీ భ్రమపడుతోంది. కానీ వైసీపీ మాత్రం తనను పదును పెట్టుకుంటోంది. వైసీపీలో సానుకూల అంశాలేంటో టీడీపీ గుర్తించలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదలుకొని కార్యకర్తల వరకు ఎవరూ భయపడరనే ప్రధాన అంశాన్ని టీడీపీ మర్చిపోయింది. అందుకే 11 సీట్లకే పడిపోయిన వైసీపీ జెట్ స్పీడ్తో కోలుకుని రాజకీయ బరిలో తానున్నానని నిరూపించుకుంది. 3 పార్టీల కలయికతో అత్యంత బలంగా ఉన్న కూటమిని ధీటుగా ఎదుర్కోవడానికి రెడీ అంటూ వైసీపీ నిటారుగా నిలిచింది. ఘోర పరాజయంతో రాజకీయంగా నామరూపాలు లేకుండా పోతుందని భావించిన టీడీపీకి తీవ్ర నిరాశ ఎదురైంది. భౌతిక దాడులు, అక్రమ కేసులు, జైల్లో నిర్బంధాలు ఇవన్నీ వైసీపీని భయపెడతాయని టీడీపీ అంచనా వేసింది. అలాంటిది జరగకపోగా మరింత బలోపేతం కావడాన్ని టీడీపీ జీర్ణించుకోలేకపోతోంది. దీంతో పాలనపై కంటే వైసీపీ కోలుకోవడంపైనే టీడీపీ ఎక్కువ దృష్టి సారిస్తోంది. ఇది ఎలా సాధ్యమవుతోందనే ప్రశ్న టీడీపీకి మనశ్శాంతి లేకుండా చేస్తోంది. దీంతో మరింతగా అణచివేత చర్యలకు దిగుతోంది. ఇప్పుడు ఏకంగా మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిని తగులబెట్టే పరిస్థితి. నకిలీ మద్యం తయారీ కేసులో జోగి బ్రదర్స్ను జైలుకు పంపడంతోనే పాలకుల మనసు చల్లబడలేదని తాజా ఉదంతంతో నిర్ధారణ అయింది. జైలుకెళ్లి వచ్చిన జోగి రమేష్ భయంతో నోరు మూసుకోలేదు. మరింతగా మాట్లాడుతున్నారు. సీఎం చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ను ఘాటైన పదజాలంతో హెచ్చరించడం టీడీపీ శ్రేణులకు జీర్ణం కావడం లేదు. జోగి రమేష్ ఇంటికి పెట్టిన నిప్పు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణుల గుండెలకు అంటుకుంది. ఇంత అన్యాయమా, ఇంత అరాచకమా అని ముక్త కంఠంతో ఆ పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ఇంతకంటే తమను ఏం చేస్తారని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు నిలదీస్తున్నాయి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు ఆందోళనలకు దిగడానికి పిలుపునిచ్చాయి. కేవలం టీడీపీ దుందుడుకు చర్యల వల్లే వైసీపీ చాలా తక్కువ సమయంలోనే యాక్టివ్ అయిందన్నది వాస్తవం. వైసీపీలో ఎవరిని కదిలించినా ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మాటల్లో నిప్పులు కురుస్తున్నాయి. ఈ పరిణామాలకు టీడీపీలోని ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనే వైసీపీ నాయకుల హెచ్చరికల్ని కొట్టిపారేయడానికి లేదు. ఎందుకంటే ఆవేశంతో చేస్తున్న హెచ్చరికలు కాదు, తీవ్ర ఆవేదనతో గుండెలు మండి చేస్తున్న హెచ్చరికలుగా చూడాల్సి ఉంటుంది. నిప్పు ధాటికి గురైన వాళ్లకు బాధ ఏంటో తెలుస్తుంది. ప్రతీకారం వాళ్లకు అవకాశం వచ్చినప్పుడు చేతుల్లో చూపుతారు. జోగి రమేష్ ఇంటికో మరో నాయకుడి కార్యాలయానికో నిప్పు పెట్టామని, పని పూర్తయిందని టీడీపీ నాయకులు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఆ నిప్పు కణిక పుట్టించే ప్రతీకార జ్వాల తమ కోసం కాచు కూచుందనే వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ప్రతి వైసీపీ కార్యకర్త, నాయకుడి మనసులో కనిపించని ప్రతీకార జ్వాల రగులుతోంది. అందుకే వైసీపీ ఫైర్ మీద కనిపిస్తోంది. ఇది వాళ్ళ టాప్ స్టోరీ. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.